హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి మొక్కలకి మనం ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తున్నాము, చక్కగా వాటికి ఏమేమి కావాలో చేస్తున్నాము, డైలీ వాటరింగ్ ఇస్తున్నాము, ప్రూనింగ్లు చేస్తున్నాము. వాటి ఒక చంటి బిడ్డల్లాగా మనం డైలీ అసలు ఇంట్లో ఎన్ని పనులున్నా ఏదున్నా కూడా కంపల్సరీ మార్నింగ్ వచ్చి వాటిని చెక్ చేసుకుని పెస్ట్లు ఏది అటాక్ చేయకుండా ఎక్కడ ఏది ఉన్నా కూడా నీట్గా చేసుకొని మనం చక్కగా వెళ్తున్నా కూడా ఒక్కొక్కసారి కొన్ని మొక్కలు పాపం ఎందుకు ఏమవుతుందో తెలియదు, అవి చెప్పలేవు, మనం కనిపెట్టలేకపోతున్నాము. ఏమవుతుందంటే ఎల్లోగా స్టార్ట్ అయ్యి అలా చచ్చిపోతున్నాయి అనమాట మొక్కలు, ఒక్కోసారి వంగ అవన్నీను. ఏంటి ఇలాగ అసలు ఏంటమ్మా అసలు ఆ మొక్కను చూస్తే బాధేస్తుంటుంది అనమాట. ఏంట్రా తల్లి నీకు అసలు అన్నీ చేస్తున్నాను, డైలీ నేను చూసుకున్నాను కదా, సడన్గా ఎందుకు ఇలా నీరసంగా అయిపోతున్నావు, మొన్నే పోషకాలు ఇచ్చాను ఎన్ని అలా అనుకుంటూ ఉంటాను. నేను ఆ మొక్క దగ్గరికి వెళ్ళి మొక్కతో మాట్లాడుకుంటాను. నాకేంటంటే ఆ ఫీల్ అనమాట, మొక్కల దగ్గరికి వెళ్ళి అందులో చేయగా ఫీలింగ్ వచ్చేస్తుందండి మీకు కూడాను. అవి ఒక బేబీస్లా మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అనేసి బాధేసి అసలు ఏం చెయ్యాలా, అసలు సడన్గా మొక్క చనిపోతుంది అంటే ఇప్పుడు అది ఏ స్టేజ్లో చనిపోతుందంటే మొక్క పువ్వులు పూసి కాయలు కాసి లాస్ట్కి వస్తే చనిపోద్ది. ఏ మొక్క అని తప్పదు, అది దాని లైఫ్ పీరియడ్ అంతే, ఇంకా దాని గురించి మనం బాధపడకూడదు. కానీ అలా కాదండి, ఈ మొక్క పెడుతున్నాను చక్కగా పెరుగుతుంది, ఏపుగా వస్తుంది, మంచి ఖాతా పోతా రెడీ అవుతుంది అన్న టైంలో మంచి అంటే ఒక యవ్వనంకి వచ్చిన మొక్క అలా అయిపోతున్నప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట. అంటే మనకు ప్రతిఫలం కూడా చేతికి రాబోతుంది. దాని సీడ్ కానించి దాన్ని సంరక్షణ చేస్తాం, సీడ్ సంరక్షణ చేసి నారు పోసి మొక్క పెట్టి రోజు నీరు పోసి సంరక్షణ చేసి అమ్మయ్య పెరిగింది ఇంకా మొక్క అనే ఆనందంలోని అలా అయిపోతున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదండి. అలా అనిపించినప్పుడు చాలా మొక్కలు అవి కొన్ని రోజులకి వాటికి ఏం చేసినా కూడా చనిపోవడం, పారేయడం, మళ్ళీ అసలు ఏం చేయాలని అనేసి నేను చాలామంది ఫ్రెండ్స్ నేను ఈ మొక్కల ఫోటోలు పంపించి నేను అంటే మొక్కల సైంటిస్టులు ఉన్నారండి, పిహెచ్డి చేసిన వాళ్ళు, అగ్రికల్చర్ స్టూడెంట్స్ వాళ్ళకి అందరికీ పంపించానండి. పంపించి అసలు నాకు మొక్కలు ఇలా అయిపోతున్నాయి సడన్గా, అప్పుడప్పుడు ఎందుకు ఇలా అయిపోతున్నాయి, నేను చాలా కేర్ తీసుకుంటాను మొక్కల గురించి, అసలు ఇలా జరగడానికి నేను బాధపడుతున్నానంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, అమ్మ అసలు మీరు ఏమేమి వాడతారు, ఏమేమి ఇస్తారు, ఏమేమి చేస్తారు, నన్ను ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు. అసలు ఏంటి ఇలా ఎందుకు మీ గార్డెన్లో ఎందుకు ఇలా జరిగింది మొక్క అని అనేసి అప్పుడు అడిగినప్పుడు నేను చేసిందంతా చెప్పాను అనమాట. అయితే ఫ్రెండ్స్ అలాగా అడిగినప్పుడు అసలు మొక్కల ఫొటోస్ పంపించినప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు, మీరు ఎంతకాలం ఏం వాడుతున్నారంటే నేను ఎంతకాలం చేస్తుంది మీరు రోజు వీడియోల్లో చూస్తున్నారు, ఏం చేస్తున్నాను చక్కగా సాయిల్ మిక్స్ అయితే మాత్రం నేను ఎప్పుడు ఎటువంటిది ఏది వాడలేదండి. ఒక గత్తం వాడతాను, ఒక వేపిండి వాడతాను, వాటితో సాయిల్ మిక్స్ చేసేసుకొని నేను 50% 70% మట్టి, ఒక 50% గత్తము, నెక్స్ట్ ఒక 20% యాపిండి, 10% యాపిండి, మట్టిలో జిగురుగా తగ్గింది, జిగురుగా ఉంది అనుకుంటే కొంచెం ఇసుకేసి కలిపి పెట్టేస్తాను. తరువాత చక్కగా నేను వారం 10 రోజులు లిక్విడ్స్ ఇచ్చుకోవడం అలాగన్నీ చేస్తూ నేను మంచిగా క్రాప్ తీసుకుంటున్నాను. అది నాలుగు ఏమైంది అనేసి అంటే ఆ ప్రాబ్లం కనిపించింది. ఇలా ఉంటుంది అన్నమాట మొక్క. ఇలా ఫస్ట్ ఇలా ఎల్లోగా అయిపోతుందండి, ఇలా డల్గా అయిపోద్ది, ఇలా ఎల్లోగా అయిపోద్ది, ఇలాగ ఆకులు ఇలా అయిపోతాయి. చూస్తే అలాగ కొన్ని రోజులకి ఏంటంటే చచ్చిపోతుంది. ఇదిగోండి చూస్తారా, ఇది ఒక మొక్క, ఇది ఇంకా అసలు పెద్దగా కాపే రాలేదండి నాకైతే. అసలు ఇంకా నేను దీనికి ఏదో అన్నీ చేస్తూనే ఉన్నాను, చూసుకుంటున్నాను, ఎక్కడ ఒక పెస్ట్ కూడా లేదు అండి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎందుకు ఇలా అయిపోతుందా ఏంటా అని అనేసి నేను అప్పుడు తెలిసిందండి నాకు. వాళ్ళు చెప్పారు ఇలా అయిపోతున్నాయండి మొక్కలు, అన్నీ ఇచ్చినా కూడా ఇలా అయిపోతున్నాయి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పారు ఏంటంటే, అమ్మ మీకు సాయిల్లో మీకు కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది, సూక్ష్మజీవులు కొన్ని ఉంటాయి, అవి కొన్ని ఏంటంటే దాని వలన మనకి మొక్కలకి వేరు తెగులు వస్తుంది. వేరు తెగులు వచ్చినప్పుడు సాయిల్లో మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు మీకు ఈ విధంగా జరుగుతుంది. మీరు సాయిల్లో మీరు కంపోస్ట్ అదే మీరు గతం ఇస్తున్నారు, కిచెన్ వేస్ట్ ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు కదా, వాటితో పాటు ఒక మంచి జీవన ఎరువు ఉంది, అది ఇవ్వాలి మీరు, అది ఇచ్చినప్పుడు వేరుకుళ్ళు రాకుండా ఉంటాయి అని చెప్పారండి. వేరుకుళ్ళు వస్తుంది, వేరుకుళ్ళు తర్వాత శిలీంధ్రాలు లోపల మట్టిలో ఉండే బ్యాక్టీరియా మొక్కను డ్యామేజ్ చేస్తాయి. వాటిని ఆ మట్టిలోని ఆ బ్యాక్టీరియాని మనం లేకుండా మట్టిని శుద్ధిగా ఉంచుకోవాలి, మంచిగా మొక్కలు పెరగాలి అనేసి అంటే ట్రైకోడెర్మా విరిడి అనేది ఉందమ్మా, అది మీరు సాయిల్లో కలపండి. సాయిల్ మిక్స్ చేసినప్పుడైనా కలుపుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ పాత మొక్కలు మనం ఇప్పుడు ఇటు సాయిల్ మిక్స్ చెయ్యం, ఆల్రెడీ సాయిల్ మిక్స్ చేసి పెట్టి సగం పెరిగిన మొక్కలు వీటికి చెట్టు మొదటిన వేసుకోండి అనేసి ఇలా చెప్పారనమాట. అయితే దీన్ని ఎన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చండి. ట్రైకోడెర్మా విరిడి అంటే ఇదిగోండి ప్యాకెట్, ఇదండి
ట్రైకోడెర్మా విరిడి. ఇది మనకు రైతులు ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతిలో చేసే రైతులందరూ కూడా మనకి దీన్ని వాడతారటండి. నాకు ఇంతకాలం తెలియలేదు దీని గురించి. నేనైతే మాత్రం ప్రకృతి సిద్ధంగా మన ఇంటి వేస్ట్తోనే తయారు చేసుకొచ్చాను. ఇప్పుడు మొక్కల ప్రాబ్లం వచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఇది మాత్రం ట్రైకోడెర్మా విరిడి. ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, తర్వాత బీసీ ల్యాబ్స్లో దొరుకుతుంది. ఇది మాత్రం ఆర్గానిక్ అటండి. ఇది చక్కగా వాడుకోవచ్చటండి. మంచిగా వేయడం వల్ల ఏంటంటే మొక్కలకి ఎటువంటి తెగుళ్ళు అంటే మట్టిలో వచ్చే తెగుళ్ళు రాకుండా ఉంటుంది, వేరుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దానివల్ల మీకు మొక్కలు విధంగా అవ్వదు. మీకు వచ్చింది మట్టిలో వచ్చిన తెగుళ్ళ వల్ల మీ మొక్కలు ఇలా అయ్యాయి అనేసి చెప్పారు. అప్పుడు నేను ట్రైకోడెర్మా విరిడి నేను తీసుకొచ్చుకున్నానండి. దీని ఏంటంటే ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మన పాత మొక్కలకి సాయిల్ చుట్టూ ఇవ్వచ్చు, లేదు అనేసి అంటే మన చక్క దీన్ని వాటర్లో కలిపి ఇవ్వచ్చు, లేదు అనేసి అంటే ఇంకా దీన్ని ఇంకా డెవలప్ 1 kg కానీ మనం ఒక్కసారి మనం సంపాదించి కొనుక్కున్నాం అనేసి అంటే దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. అది అంటే గత్తంలో కలిపి ఒక మదర్ కల్చర్ లాగా అనమాట. అది ఒక వీడియో చేస్తాను మీకు. దీన్ని మదర్ కల్చర్లా డెవలప్ చేసుకొని దాన్ని మన చక్క మొక్కలకు వాడుకోవచ్చు. ఒక్కసారి కొన్నామంటే ప్రతిసారి కూడా దాన్ని వాడుకుంటూ మళ్ళీ తీసుకొచ్చి పక్కన పెట్టి మళ్ళీ ఒక గత్తంలో కలిపేసి అది పశువుల ఎరువులో కలిపి మళ్ళీ మనం దాస్తే అది డెవలప్ అవుతూ ఉంటాయట. అందులో ఉన్న మైక్రోబ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయట. ఆ విధంగా దీన్ని చేసుకోవచ్చు అంటే అయ్యే బాబు ఇంత మంచిది ఉందా, అసలు ఇంతకాలం నేను మిస్ అయ్యాను అనేసి ట్రైకోడెర్మా విరిడి దాని పేరు. సూడోమోనాస్ 2 రకాలు చెప్పారు. నాకైతే సూడోమోనాస్ ఇంకా దొరకలేదు. అది మన ఎరువుల షాపుల్లో అక్కడ దొరకదండి. ఇది ఆర్గానిక్ కదా, ఇది ఆర్గానిక్ కాబట్టి హ్యాపీగా మనం వాడుకోవచ్చు. ఇది ఎటువంటి రసాయనాలు కెమికల్స్ ఉండవండి. ఇది ల్యాబ్స్లోని సైంటిస్టులు తయారు చేసేవి ఇవన్నీ కూడాను, జీవన ఎరువులు లాంటిది ఇది. అందుకు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఆ గత్తంలోనే దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక వీడియో చేస్తాను, వాటర్లో కలిపి ఎలా ఇవ్వాలనేది ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు నేను అర్జెంటుగా మొక్కలు నేను కాపాడుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇటువంటి మొక్కలకు ముందు అర్జెంటుగా గార్డెన్ అంతా కూడా ఏ విధంగా ఇవ్వాలి, ఇది ట్రైకోడెర్మా విరిడి అనేది ఇప్పుడు ఈరోజు వీడియో మనకి ఇద్దాం రండి. ఇదిగోండి ఇలాగ డల్గా పాడైపోయిన మొక్కలకు కూడా మంచి జీవాన్ని ఇచ్చే ఎరువు. ఇది సాయిల్ చూస్తే నాకు ఎంత చక్కగా అన్ని కలిపి పెట్టుకుని ఇక్కడ చూస్తే వేరుకుళ్ళు నిజమేనండి. ఇదిగోండి ఇది లాగి చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఇలా కుళ్ళిపోతుంది బతికిన మొక్కలు కూడాను. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అనేసి అంటే చుట్టూ ఈ విధంగా తవ్వేసి 1 స్పూన్ అండి, ఎక్కువ అక్కర్లేదు. ఇది మట్టిలో మంచిగా డెవలప్ అయ్యి మంచి సూక్ష్మజీవులను డెవలప్ చేసి మనకి చక్కగా మొక్కలకి ఎటువంటి చీడపీడల నుంచి మనకు చక్కగా రక్షిస్తుంది అనమాట. అందుకు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మొక్క మొదటను ఎప్పుడు వేయకూడదండి. ఏదైనా ఏది వేసినా ఏది కూడాను ఇదిగోండి 1 స్పూన్ చాలండి. ఇలాగా ఒక మొక్కకు 1 స్పూన్ సరిపోతుంది. ఇలాగా వేసి దీన్ని ఇలా కలిపేయడమేనండి. చక్కగా వాటరింగ్ ఇచ్చినప్పుడు మట్టిలో మనకి కలిసిపోతుంది. ఇలాగ ప్రతి మొక్కకి కూడా ఈ విధంగా ఇచ్చుకుంటూ వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అర్జెంటుగా నేను చేయాల్సింది ఏంటంటే ముందు ఇలాగ డల్ అయిన మొక్కలకి నేను అర్జెంటుగా ఇవ్వాలండి. ఇలా డల్ అయింది కదా, ఇలా డల్ అయిన మొక్క నేను అర్జెంటుగా ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఒక మొక్క ఉందండి, ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది కదా. ముందు మనం ఏంటంటే ముందు బాగలేని పేషెంట్లు కదండి ముందు మనం ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఇలాగ బాగలేని మొక్కలకు అన్నిటికీ నేను ఇస్తూ మిగతా అన్నిటికీ కూడా మళ్ళీ అన్ని మొక్కలకు కూడా ఇస్తాను. ఎందుకంటే నెక్స్ట్ స్టేజ్ మరి ఆ మొక్కలు కూడా ఈ విధంగా అయిపోవచ్చు కదా. మళ్ళీ ఇదే సాయిల్ మనం వంపుతాము, అన్నిటికీ కలుపుతాము, చేస్తామని కదా. కాబట్టి ఇది ఒకసారి కానీ నటండి కుండీలో మనం వేసామనేసి అంటే దీనిలో ఎప్పుడు సజీవంగా ఉంటుందటండి. ఈ బ్యాక్టీరియా మాత్రం మంచిది. ఇది ఇందులో ఉన్న సూక్ష్మజీవులు మంచిగా మట్టిలోనే డెవలప్ అయ్యి ఇంకా వాటిని డెవలప్ చేసుకుంటూ మట్టిలోని మంచిగా ఉండి మొక్కలకి మంచి రక్షణ ఇస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఒకసారి వేసామంటే ఇంకేయక్కలేదండి. ఎంత అద్భుతం అండి ఆ విషయం మాత్రం నాకు చాలా ఆనందం అనిపించింది. అందుకు నేనైతే మాత్రం ఇలాగ ముందు పాడైన మొక్కలకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మిగతా మొక్కలన్నిటికీ కూడా నేను గార్డెన్ అంతా కూడా ఇస్తాను. చుట్టూ ఈ విధంగా తవ్వేసి ఇక్కడ 1 స్పూన్ ఇస్తున్నానండి. అర్జెంటుగా ఇవ్వాలి కాబట్టి దీన్ని వాటర్లో కలిపి కూడా ఇవ్వచ్చు. అదొక వీడియో చేస్తాను. గత్తంలో కలిపి కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. దీన్ని మాటి కొనే అవసరం లేకుండా దీన్ని మదర్ కల్చర్లా తయారు చేసుకోవచ్చు అండి. అది కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో మనకి. ఇంకా ఇదిగోండి ఇక్కడ నాకు తీగ జాతులు కూడా ఉన్నాయి కదా. ఇవన్నిటికీ కూడా నేను ఇలాగ ఒక్కొక్క స్పూను నేను ఇచ్చుకుంటూ వెళ్తాను. నేను అదంతా మీరు అలా ఇంకా ఎగ్జాంపుల్కి 2 మొక్కలు చూపించాను కదా, ఇంకా ప్రతి మొక్క కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ వెళ్తానండి. అన్నీ చూపిస్తూ ఉంటే మరి మీకు వీడియోలు ఎంత అయిపోతుంది కదా. ఇది ఈరోజు వీడియో అండి.
ట్రైకోడెర్మా విరిడి మీరు కూడా చక్కగా వాడండి. మీ మొక్కల్ని సంరక్షణ చేసుకోండి. ఇలా సడన్గా పాడైపోతే బాధ కలుగుతుంది కదా, అది మట్టిలో వచ్చే వేరుకుళ్ళు తెగుళ్ళు, మట్టిలో ఉండే శిలీంధ్రాల వల్ల మొక్కలు అయిపోతుందండి. అందుకు ఇది మంచి రెమెడీ దొరికింది. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు నాకు చెప్పిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం చక్కగా దీన్ని గార్డెన్ అంతా ఇచ్చేసిన తర్వాత హార్వెస్ట్ చేసేద్దామండి. హార్వెస్ట్ కూడా చేయాలి కదా, ఈరోజు వంట చేసుకోవాలి కదా, హార్వెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు హార్వెస్ట్ అదే ఏం కొయ్యిపోతున్నాము, మన కూరగాయలు ఆకుకూరలు మన గార్డెన్లో అనుకుంటున్నారా, పొన్నగంటి అండి. పొన్నగంటి పోయిన కన్ను వచ్చే కూర అంటండి, అసలు పేరు దాంది. అంటే ఇది కంటికి చాలా చాలా మంచిదటండి. విటమిన్ ఏ పూర్తిగా ఉండి కంటి చూపుని మెరుగుపరిచి కంటి వ్యాధులు నయం చేసి పొన్నగంటి కూర. ఇది చాలా నిర్లక్ష్యానికి అయితే గురవుతుంది అనిపిస్తుంది నాకు. సరిగా ఎవరు వాడడం లేదండి. మాకైతే మాత్రం ఎప్పుడైనా సరే మన మిద్దె తోటలోనే కాకుండా మిద్దె తోట లేకపోయినా ఎక్కడో ఒక కుండీలో కొంచెం చిన్న వేరు పెట్టినా కూడా ఇది బతికేస్తుందండి. అసలు పెద్దగా మొక్క కూడా అక్కర్లేదు. కానీ నేనైతే స్టార్టింగ్లో 5 ఏళ్ల క్రితం పెట్టుకున్నాను ఒక్కసారి తెచ్చి పొన్నగంటి. ఈ రోజుకి నేను ఎక్కడ పెట్టకుండానే విపరీతంగా ఎక్కడ మట్టి ఖాళీ లేకుండా పచ్చగా అందంగా ఇలా కొనలు వేసుకుంటూ చాలా బాగా వచ్చేస్తుందండి. ఎంత ఎక్కువగా వచ్చినా కూడా నేను పైపైన కోస్తాను తప్ప కింద వేరు వరకు అయితే తీసి పారేయడం లేదు. ఎందుకంటే ఇది చాలా మంచి ఆకుకూర. మనం తినగలిగినంత తింటూ దీన్ని కొంచెం నిలవ పచ్చడి అయితే పెట్టుకుంటూ కారపొడి చేసుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇంకా మిగిలితే మన ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చు అన్నట్టుగా ఇది మొక్కలకైతే ఎటువంటి ఇబ్బంది పెట్టదండి. మొక్కల మధ్యలోనే పుట్టేస్తుంది ఇది. ఇప్పుడు ఆ కుండి ప్రత్యేకం దీనికోసం ఆ కుండి వదిలేయక్కర్లేదు. కాబట్టి పొన్నగంటి మాత్రం ప్రశాంతంగా పెరగనివ్వండి. మీరు వాడినంత వాడండి, మిగతా మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. వాళ్ళ కంటి ఆరోగ్యాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఈరోజు ఇంత ఆకుకూర ఎందుకు కోస్తున్నాను అని అనేసి అంటే ఈ ఆకుకూర అంతా కూడా నేను మనకు గవర్నమెంట్ స్కూల్ ఉందండి మాకు ఇంటి ఎదురుగా దగ్గరలోనే. అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే అతి పేద పిల్లలు చదివేది గవర్నమెంట్ స్కూల్ అండి చక్కగాను. అందుకు మనం మామూలు వాళ్ళకి ఇచ్చే కన్నా ఆ పిల్లలకి ఇస్తే చక్కగా ఒక కంటి చూపు నయం పరిచి ఒక ఆకుకూరని ఇచ్చే మన తృప్తి మిగులుతుంది. మనం పైసా ఖర్చు పెట్టకుండానే ఇటువంటి మంచి ఇవ్వడం వల్ల మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం అనిపిస్తుంది నాకైతే మాత్రం. అయితే ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు అది స్కూల్కి సరిపోతుంది పొన్నగంటి. ఇప్పుడు మరి మాకు ఇంట్లో కావాలి కదా. కాకరకాయలు చూస్తే వచ్చేది ఒక 4 కాయలు వచ్చాయండి. ఒకటే వంకర అయిపోయింది. ఆ వంకర అయిపోయినా కూడా దాన్ని కట్ చేసి చూద్దాం, బాగుంటే వండుకోవచ్చు, లేకపోతే లేదు. చక్కగా నాకైతే మాత్రం 4 కాయలు వచ్చినా కూడా చాలు, మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అనేసి చూస్తున్నాను. భలే పెరిగాయండి చక్కగా గ్రీన్గాను. ఆ లాస్ట్ టైం అయితే వైట్ కాకర చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. ఇప్పుడు అది నాకు బోర్ కొట్టేసింది తిని మళ్ళీ గ్రీన్ కాకరకాయ వచ్చాను నేను. ఏవి తినాలనుకుంటే ఆ సీడ్సే పెడతామండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా అలాగా. ఎందుకంటే అన్ని రకాలు తినాలి, అన్ని రకాలు మన గార్డెన్లో పండించలేం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా 4 కాయలు వచ్చే చాలు నాకు. అలాగే ఇక్కడ ఈ టవర్లో నేను విత్తనాలు పెట్టినప్పుడు చూపించాను మీకు. పాలకూర చుక్కకూర ఎంత బాగా వచ్చాయి చూడండి. అంటే ఒక్కొక్క పాకెట్లో బాగా వచ్చాయి, ఒక్కొక్క పాకెట్లో అసలు రాలేదు. అయితే చుక్కకూర పాలకూర ఇది కూడా చూడు తక్కువ వచ్చాయన్నమాట. ఇక్కడ చుక్కకూర వచ్చింది. అలాగే అన్ని రకాల ఆకుకూరలు టవర్ నిండా పెట్టాను. కొన్నిటికి వచ్చింది, కొన్నిటికి రాలేదు. అయితే వచ్చిన కాడికైనా కూడా నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్గా వచ్చాయండి. 2 పాకెట్స్లోనే ఎంత ఎక్కువ ఆకుకూర వచ్చిందో. ఇప్పుడు నేను దాన్ని హార్వెస్ట్ చేస్తాను. చూడండి, అసలు చాలా ఆనందం అనిపించింది నాకైతే మాత్రం. ఇప్పుడు చుక్కకూర నేను కోస్తున్నాను. చుక్కకూర పాలకూర కూడా ఉన్నదనమాట. అంటే విత్తనాలు కూడా కొన్ని జర్మినేషన్ అవుతాయి, కొన్ని అవ్వవు కదండి. అందుకని నేను ఏం చేస్తానంటే వీటిని చక్కగా పెంచుతూ మళ్ళీ నేను చుక్కకూర పాలకూర విత్తనాలు మిగతా పాకెట్స్లో మళ్ళీ పెట్టాను. ఈ రెండోసారి జర్మినేషన్ అయ్యాయి. ఇదంతా ఫుల్గా ఎప్పుడు వస్తుందో చూద్దాము. లాస్ట్ టైం మాత్రం చాలా ఫుల్గా వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఇలాగ మరి విత్తనాలు నాకు దెబ్బేస్తాయి అనుకుంటున్నాను నేను. కొన్నిటికి వచ్చింది, కొన్నిటికి రాలేదు. అయినా కూడా వచ్చిన కాడికి కూడా చాలా ఆనందంగా ఉందండి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులతో, ఒక ఆకే అరచేయి అంత వచ్చిందనమాట. అలాంటిది గుప్పుడు ఆకులు వచ్చాయంటే మనకు కూర అయిపోయినట్టే. ఈరోజు మా కర్రీ మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. చక్కగా కాకరకాయ ఫ్రై చేస్తాను. మంచిగా పాలకూర చుక్కకూర కలిపి టమాటో వేసి మంచిగా కూర చేస్తాను అనమాట. 2 అంటే మనకు ఆకుకూర పాలకూర తక్కువగా ఉంది, అది ఒకటే చేస్తే కూర సరిపోద్ది కదా. చుక్కకూర కూడా వచ్చింది కదా, 2 కలిపి చక్కగా చెయ్యొచ్చండి. 2 ఆకుకూరలు కూడా కలపచ్చా కలపకూడదు ఇలా డౌట్స్ ఏమి అక్కర్లేదు. చక్కగా కలిపి వండొచ్చండి. కలిపి వండకుండా ఏమి లేవు. చక్కగా మంత్రి సత్యనారాయణ గారు అయితే అన్ని రకాల ఆకుకూరలు గుప్పుడు కలిపి పప్పులో వేసి తినండి, అన్ని రకాల పోషకాలు వస్తాయి మీకు. ఎక్కువగా ఆకుకూరలు తినవాలి, ఎలాగైనా తినండి, రోజు తినపోయినా అని అంటుంటారనమాట. ఆ వీడియోలో చూశాను నేను. అయితే ఇదిగోండి చక్కగా ఒక్కొక్క ఆకు కోస్తుంటే నాలో ఆనందం రెట్టింపు అవుతుంది అనమాట. ఈ విధంగా చక్కగా ఆకులన్నీ కూడా కట్ చేసుకుంటే మొదలు ఉండిపోయాయి అనుకోండి, మళ్ళీ ఆకులు పెరుగుతాయి అనమాట. అందుకే పాలకూర చుక్కకూర ఎప్పుడు కూడా మనం ఆకులు మాత్రమే
కోసుకోవాలి, పూర్తిగా కొయ్యకూడదు. పక్క నుంచి మళ్ళీ బోల్డ్ వస్తుంటాయి. ఇది ఫస్ట్ క్రాప్ నేను హార్వెస్ట్ చేయడం, ఇదైతే మాత్రం అదే కొయ్యడం. ఒకళ్ళు కామెంట్ పెట్టారు, హార్వెస్ట్ ఏంటమ్మా కోస్తామని చెప్పొచ్చు కదా అని అనేసి. ఓకే, అలా అలవాటు అయిపోయిందనమాట. ఇప్పుడు చక్కగా ఏరేసుకుంటున్నాను. ఆకులన్నీ కూడా బుట్ట నిండిపోతుంది. పాలకూర కూడా చాలా మనకి ఏదైనా సరే మనం సేంద్రియంగా పండించుకుంటున్నాం, గోదావరితంగా ప్రకృతి వ్యవసాయం కాబట్టి ప్రతి ఆకు, కొమ్మ, రెమ్మ, వేరు కూడా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవండి. మన భారతీయ సంపద ఏంటంటే మన మొక్కలే మనకు సంపద, మన మొక్కలే మనకు ఆహారము, ఆరోగ్యం కూడాను. ఆరోగ్యము, ఔషధం కూడా మనకి, ఆహారం కూడా ఇదే అనమాట. ఇదిగోండి ఇంత పాలకూర వచ్చింది. చెప్పాను కదండి, మన మొక్కలే మనకు ఔషధాలు, ఆహారం కూడాను. కలిపి అవుతుంది. బుట్ట నిండిపోయింది. ఈ రోజుకి నేను చక్కగా మంచి కర్రీస్ చేసుకోబోతున్నాను. పెద్ద పెద్ద ఆకులతో పాలకూర. సాయంత్రం అయిపోతుందండి అసలు. ఓకే అండి, ఇదిగోండి చక్కగా వామాకు కూడా కట్ చేశాను. రసం కూడా పెట్టుకోవచ్చని. కర్రీ చేసినప్పుడు సరిపోదు అనుకోండి, రసం పెట్టేసుకుందాం. రసం ఉంటేనే చేయం కదా, మునగాకు, వామాకు ఏదో ఒకటి చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చూశారు కదండి. మనకు మొక్కలు, చనిపోతున్న మొక్కలు కూడా బతికించుకునే ఒక ఆయుధం అయితే నాకైతే దొరికింది. మంచిగా నేను వాడతాను. దాని రిజల్ట్ కూడా ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దాన్ని ఇంకెన్ని రకాలుగా వాడుకోవచ్చో కూడా మీకు నేను ఒక్కొక్కటిగా నా గార్డెన్లో చేస్తూ మీకు చూపిస్తాను నేను మీకు. అయితే ఈరోజు హార్వెస్ట్లు కూడా మంచి మంచి ఆకుకూరలు చేసుకున్నాము. చక్కగాను మన ఇంట్లోకి సరిపడగా మనం తింటూ, మరి ఇంకా స్కూల్స్కి, మన ఫ్రెండ్స్కి ఇవ్వడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనో భవంతు. బాయ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.